2025 జూన్ 16వ తారీఖున డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మొదటి లోక్సభ ఎప్పుడు ఏర్పాటు అయినది? చూడండి, మొదటి లోక్సభ ఏర్పడినటువంటి సంవత్సరం 1952 ఏప్రిల్ 17 అనమాట. మొదటి లోక్సభ రద్దయింది 1957 ఏప్రిల్ 4. ఏర్పడింది 1952 ఏప్రిల్ 17, రద్దు అయినది 1957 ఏప్రిల్ 4 అనమాట. లోక్సభ పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. లోక్సభ తొలి సమావేశం జరిగినది 1952 మే 13. తొలి సమావేశం జరిగింది ఎప్పుడంటే మాత్రం 1952 మే 13వ తేదీ. లోక్సభ తొలి స్పీకర్ జీవి మౌలాంకర్. లోక్సభ తొలి స్పీకర్ జీవి మౌలాంకర్. లోక్సభ తొలి డిప్యూటీ స్పీకర్ ఎంఏ అయ్యంగార్. లోక్సభ తొలి లీడర్ జవహర్లాల్ నెహ్రూ. లోక్సభ తొలి లీడర్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. లోక్సభ తొలి అపోజిషన్ లీడర్ ఏకే గోపాలన్. అపోజిషన్ లీడర్ తొలి లీడర్ ఎవరంటే కనుక అపోజిషన్లో ఏకే గోపాలన్. లోక్సభ తొలి సెక్రటరీ జనరల్ ఎం కౌల్ అనమాట. ఇది తొలి లోక్సభ గురించినటువంటి సమాచారం. నెక్స్ట్ క్వశ్చన్, వార్తాపత్రికలు అనేవి ఏ జాబితా క్రిందికి వస్తాయి? చూడండి, వార్తాపత్రికలు ఏ జాబితా కిందికి వస్తాయంటే ఉమ్మడి జాబితా అనమాట. భారతదేశంలో తొలి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్. ఈ బెంగాల్ గెజిట్ 1780లో ఏర్పడింది. జేమ్స్ అగస్టన్ హిక్కీ అనేవారు ప్రారంభించారు. 1780లో మొదటి వార్తాపత్రికను బెంగాల్ గెజిట్ను జేమ్స్ అగస్టన్ హిక్కీ ప్రారంభించారు. ఇది ఆంగ్ల భాషలో ప్రచురితమైంది. ఇంగ్లీష్ భాషలో అనమాట ఈ పత్రిక స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ భాషలో బెంగాల్ గెజిట్. థర్డ్ క్వశ్చన్, భారతదేశ జనాభా 100 కోట్లకు ఎప్పుడు చేరినది? చూడండి, భారతదేశ జనాభా 100 కోట్లకు ఎప్పుడు చేరిందంటే 2001లో. 2001లోనే 100 కోట్లకు చేరిపోయింది మన భారతదేశ జనాభా అనమాట. చూడండి, భారతదేశ జనాభా లెక్కలను ప్రారంభించిన వాడు లార్డ్ మేయో. 1872లో లార్డ్ మేయో జనాభా లెక్కలను ప్రారంభిస్తాడు. కానీ అవి శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు ప్రారంభించిన వాడు లార్డ్ రిప్పన్. మొట్టమొదటి జనాభా లెక్కలు శాస్త్రీయ పద్ధతిలో 1881 నుంచి ప్రారంభించబడ్డాయి. 1881 నుంచి ప్రారంభించబడ్డాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి 1881 నుంచి. అలా 2011లో మనకు చివరిసారిగా జనాభా లెక్కలు అనేటువంటివి వచ్చాయన్నమాట. 1881 నుంచి 2011 వరకు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా లెక్కలు చేయబడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి చివరి జనాభా లెక్కలు 2011 అనమాట. కాబట్టి లార్డ్ మేయోను లార్డ్ రిప్పన్ను మర్చిపోవద్దండి జనాభా లెక్కలు అంటే. కాబట్టి 100 కోట్లకు ఎప్పుడు చేరింది మన జనాభా అంటే కనుక 2001లోనే చేరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. ఎన్హెచ్ఆర్సి అంటాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కనుక వి రామసుబ్రమణ్యన్. అసలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 1993 అక్టోబర్ 12న ఏర్పడింది. 1993 అక్టోబర్ 12 అనమాట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తొలి చైర్మన్ ఎవరు అంటే కనుక రంగనాథ్ మిశ్రా. ప్రస్తుత చైర్మన్ వి రామసుబ్రమణ్యన్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక స్టాచ్యురీ బాడీగా ఉందన్నమాట మన దేశంలో. మానవ హక్కుల కమిషన్ అనేది స్టాచ్యురీ బాడీగా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, తొలి జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? చూడండి, బాలల హక్కుల కమిషన్ తొలి చైర్మన్ అడుగుతున్నాడు ఇక్కడ. తొలి చైర్మన్ అడిగినప్పుడు శాంతా సిన్హా ఆన్సర్. శాంతా సిన్హా. ప్రస్తుత చైర్మన్ మాత్రం తృప్తి సిన్హా ప్రస్తుత చైర్మన్గా ఉంది. తొలి చైర్మన్ శాంతా సిన్హా అయితే ప్రస్తుత చైర్మన్ తృప్తి సిన్హా. ఈ బాలల హక్కుల కమిషన్ 2007లో ఏర్పడింది. 2007లో ఏర్పడింది బాలల హక్కుల కమిషన్ మన దేశంలో. క్వశ్చన్ నెంబర్ 6, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 విజేత ఎవరు? చూడండి, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 విజేత భారతదేశం ఫైనల్లో న్యూజిలాండ్ పైన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిందనమాట. కాబట్టి గుర్తుంచుకోండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్ ట్రోఫీ ఇది.
క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేత భారత్, రన్నరు న్యూజిలాండ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ 19 220 T20 మహిళల వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను అందుకున్న వారెవరు? చూడండి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ను అందుకున్నది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను అందుకున్నది గొంగడి త్రిష. తెలంగాణకు చెందినటువంటి ప్లేయర్ గొంగడి త్రిష అండర్ 19 మహిళల T20 వరల్డ్ కప్లో గొప్పగా రాణించిందనమాట. ఈ ఏడాది వరల్డ్ కప్లో అండర్ 19లో గొప్పగా రాణించింది ఎవరు? గొంగడి త్రిష. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ను పొందిందనమాట గొంగడి త్రిష. మన భారతదేశాన్ని విజేతగా నిలవడంలో చాలా కీలక పాత్ర పోషించిందనమాట. ఈ వరల్డ్ కప్ సాధించింది మన భారతదేశమే. సౌత్ ఆఫ్రికా పైన ఫైనల్లో మనం గెలిచామన్నమాట, సౌత్ ఆఫ్రికా పైన. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, గొంగడి త్రిష వార్తల్లో ఉందన్నమాట. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న శకటాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? చూడండి, మన రాష్ట్రం నుంచి ఒక శకటం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొందనమాట. అదే ఏటి కొప్పాక బొమ్మల శకటం. ఏటి కొప్పాక బొమ్మల శకటం దీనికి 3వ బహుమతి వచ్చిందనమాట. 3వ బహుమతి. ఫస్ట్ ఉత్తరప్రదేశ్లోని కుంభమేళ శకటానికి మొదటి బహుమతి, త్రిపురలోని కర్చీ పూజకు 2వ బహుమతి, త్రిపురలోని కర్చీ పూజ శకటానికి 2వ బహుమతి, ఆంధ్రప్రదేశ్ ఏటి కొప్పాక బొమ్మల శకటానికి 3వ బహుమతి రావడం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగిందనమాట. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చాడు. 75 అయితే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ పోయిన ఏడాది. ఈ ఏడాది ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు కనీసం 3 షేర్ చేయండి. ఓకేనా? అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. నేను మీకు ఓకేనా పీడిఎఫ్ పంపిస్తా, అవి జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైమ్ మ్యాగజైన్ ఉమెన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అందుకున్న వారెవరు? సో టైమ్ మ్యాగజైన్ ఉమెన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న వారు పూర్ణిమాదేవి బర్మాన్. మన భారతదేశానికి చెందిన గొప్ప పర్యావరణవేత్త అనమాట, ఎన్విరాన్మెంట్ అనమాట. కాబట్టి ఎవరు? పూర్ణిమాదేవి బర్మాన్ కూడా వార్తల్లో ఉంది, టైమ్ పర్సన్ ఆఫ్ ద ఉమెన్ ఇయర్గా. ఇన్స్పైర్ పథకం గురించి అడిగారని తెలుస్తుంది. ఇన్స్పైర్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్ రీసెర్చ్ అనమాట. ఏం లేదు, ప్రతిభావంతులైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారిని శాస్త్రీయబద్ధంగా మరింత ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమమే ఇన్స్పైర్ కార్యక్రమం. ఈ యువతను శాస్త్రీయంగా ముందుకు తీసుకువెళ్ళాలనే లక్ష్యం అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమం. భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఉంటుంది కదా, వారి ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమం అనమాట. ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ అంటే పరిశోధన చేయడానికి, ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ, కొత్తవన్నీ కూడా మనం కనుక్కోవాలన్నమాట. వాటి దృష్ట్యా తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం అనమాట. కాబట్టి ఇవి మనకి కొన్ని అడిగినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి వీటిని ఎలా అడుగుతూ ఉన్నారు అంటే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వారి కోసం ఇవి చేస్తూ ఉన్నాం, డిఎస్సికి ఓకేనా, యాస్పిరెంట్స్ కోసం. కాబట్టి మీరు ఫాలో కండి దయచేసి. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ 100కు 100% ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ ఓకేనా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి సంవత్సరం కూడా 100% ఖచ్చితంగా ఓకేనా డౌట్ లేకుండా డిఎస్సిని ఇస్తామని చెప్పారు. కాబట్టి బాగా చదువుతురండి అందరూ కూడా. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఉంటే కనుక మనం ఖచ్చితంగా జాబులు సంపాదించుకోవచ్చు. ఓకేనా? బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.